2023 ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. తమకు తిరుగు లేదని ఫీల్ అయిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి జనం, ముఖ్యంగా రూరల్ తెలంగాణ ప్రజానీకం పెద్ద షాకే ఇచ్చారని చెప్పాలి. అయితే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన మీద కంటే కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాల మీదే ఎక్కువ దృష్టి సారిస్తోందని టాక్ సర్వత్రా వినిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనే కాదు, సాక్షాత్తు కేసీఆర్ తనయుడు కేటీఆర్లోనూ తడబాటు కనిపిస్తోంది. మరి ఇంత జరుగుతున్న కేసీఆర్ ఎక్కడికి పోయినట్లు? కొడుక్కి అండగా ఎందుకు బయటకొచ్చి గులాబీ బాస్ మాట్లాడలేకపోతున్నారు? కాంగ్రెస్ నేతలంటున్నట్లు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ శేష జీవితాన్ని గడిపేయబోతున్నారా? వేర్ ఇస్ కేసీఆర్? ఇదే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అసలు సిసలు ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడిందనేది అందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ ను ఫార్ములా రేస్ కేసు వెంటాడుతోంది. ఓవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ, రెండు వైపులా ఎడాపెడా వాయించేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఎవరు అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి కేటీఆర్ది. ఎలాగోలా బయటపడాలని కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ వెళ్తున్నా అవన్నీ ఆయనకు రివర్స్ అవుతున్నట్టే కనిపిస్తోంది. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టేయడంతో ఈడీ, ఏసీబీలు దూసుకొస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి కేసీఆర్ అసలు ముఖమే చూపించడం లేదు, బయటికే రావడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ నేతలు ఎవరైనా పుట్టినరోజునో పెళ్లికి పిలవడానికనో మరేదైనా కారణంతోనో కలిస్తే ఓ 10 సెకండ్లు ఫోటోకు ఫోజులిచ్చి సాగనంపుతున్నారు, కానీ మాటలు కూడా లేవు. ఆ మధ్య ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ చేరికలు అంటూ కొంతమందిని వెంటేసుకుని వెళ్లడంతో వారితో కేసీఆర్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అది కూడా అఫీషియల్ గా పార్టీ పోస్ట్ చేసిన వీడియో కాదు, ఓ కార్యకర్త ఫోన్ లో తీసిన వీడియో మాత్రమే. దీన్ని బట్టే కేసీఆర్ బయటకొచ్చేందుకు సిద్ధంగా లేరని అర్థమవుతోంది. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కలవర పెడుతోన్న అంశం. ఇవాళ రేపు కేటీఆర్ అరెస్టు అనివార్యమనే గుసగుసలు వినిపిస్తోన్న వేళ ఇంకా కేసీఆర్ బయటకు రాకపోవడంతో ఆ పార్టీ నేతల్లో నైరాస్యం తాండవిస్తోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ ముందు కొందరు నాయకులు ప్రస్తావించినా ఈ ఏడాదిలో కేసీఆర్ రంగంలోకి వస్తారని, ఆయన ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు తెలుసని జూనియర్ బాస్ చెబుతూ వస్తున్నారు తప్ప ఎప్పుడొచ్చేది కరెక్ట్ గా చెప్పడం లేదనే వాదన వినిపిస్తోంది. నిజానికి రాజకీయాల్లో ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుందనేది బీఆర్ఎస్ క్యాడర్ వేస్తోన్న ప్రశ్న. ఓ బిడ్డ నిన్న మొన్నటి వరకు తీహార్ జైల్లో నెలల పాటు గడిపి వచ్చారు. మరో బిడ్డ ఫ్యూచర్ బీఆర్ఎస్ లీడర్, సీఎం క్యాండిడేట్ గా పిలువబడుతున్న కేటీఆర్ జైలుకు ఆమడ దూరంలో ఉన్నారనే ప్రచారం సాగుతున్నా కూడా కేసీఆర్ వైపు నుంచి స్పందన రాకపోవడంపై బీఆర్ఎస్ నేతలు నిరాశగా ఉన్నారు. కేసీఆర్ మంచి మాటకారి, ఎంతటి కష్టతరమైన విషయాన్నైనా తనదైన శైలిలో కొట్టిపారేసి జనంతో ఒప్పించగలిగే నేర్పరి. ఆ టాలెంట్ ఇటు కేటీఆర్ కవితల్లోనూ అటు హరీష్ రావులోనూ లేవనేది సొంత పార్టీ నేతలే చెబుతున్న మాట. అలాంటప్పుడు కేసీఆర్ తన ఫ్యామిలీలో ఒక్కొక్కరు జైలుకు క్యూ కడుతున్నా ఎందుకు తొనకడం లేదనేది కార్యకర్తలను వేధిస్తోన్న ప్రశ్న. అయితే ఇక్కడ నాణానికి మరో కోణం కూడా ఉంది. దేశ రాజకీయాల్లో ఒక నేత జైలుకు వెళితే అతని మీద విపరీతమైన సానుభూతి జనంలో వచ్చేస్తుందని ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి, మొన్నటి వరకు ఏపీలో సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇలా జైల్లో ఉండి ఆ తర్వాత వచ్చి విజయాలను తమ ఖాతాలో వేసుకున్న వారే కావడంతో ఇది కూడా తమ మంచికే అన్నట్లు పెద్దాయన కామ్ గా చూస్తూ ఉన్నారని మరికొందరు సన్నిహితులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ ప్రచారం ఊపందుకున్నా కేసీఆర్ మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నారని, ఆ జైలు గోడలే రేపటి రోజున కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు స్ట్రాంగ్ పిల్లర్లుగా ఉపయోగించే ప్లాన్ ను పెద్దాయన రెడీ చేస్తున్నారనేది మరికొందరు చెబుతోన్నమాట. నిజానికి ఇది కూడా రాజకీయ వ్యూహంలో భాగమే. అయితే కేసీఆర్ మౌనానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయని, లేని పక్షంలో పార్టీ మనుగడకే నష్టం వాటిల్లుతుందని పింక్ పార్టీ నేతలు అంటున్నారు. కనీసం కేటీఆర్ ను జైలుకు పంపిన తర్వాతైనా గులాబీ బాస్ బయటకొచ్చి చక్రం తిప్పుతారని మరికొందరు పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారట. ఇట్స్ ద రైట్ టైమ్ టు కమ్ అవుట్ మిస్టర్ కేసీఆర్.